యూరిన్ సన్నగా రావటం. సో బేసిక్‌గా యూరిన్ సన్నగా రావటం. సో ఇది ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్క కారణం ఉంటుంది. అట్లానే మగవాళ్ళలో కొన్ని కారణాలుంటాయి. ఆడవాళ్ళలో కొన్ని కారణాలుంటాయి. సో కంజెనిటల్ ఇష్యూస్. కంజెనిటల్ అంటే పుటకతోనే మనకొచ్చే ఇష్యూస్. సో అది మనం పక్కన పెడితే యూజువల్‌గా కామన్‌గా చూస్తే ఏందంటే స్ట్రిక్చర్ యూరిథ్రా. అంటే యూరిన్ వచ్చే దారిని యూరిథ్రా అంటాము. అది నేరో అయిపోవడం వల్ల యూరిన్ సన్నగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే యూరిన్ వచ్చే దారిలో ఏది అడ్డం పడినా గానీ యూరిన్ సన్నగా వస్తుంది. సో యూరిథ్రా స్ట్రిక్చర్ యూరిథ్రా అంటే యూరిన్ ట్యూబ్ సన్నగా అవటం. అట్లానే ప్రోస్టాటిక్ ఎన్లార్జ్‌మెంట్. సో ప్రోస్టేట్ పెద్దదైపోయి యూరిన్ ట్యూబ్‌ని కంప్రెస్ చేస్తున్నా అట్లానే వస్తుంది. ఎప్పుడన్నా కొన్నిసార్లు స్టోన్స్ వచ్చి యూరిన్ వచ్చే దారిలో ఇరుక్కుపోతాయి. సో అప్పుడు కూడా యూరిన్ సన్నగానే వస్తుంది. ఇవన్నీ కాకుండా న్యూరోజెనిక్ బ్లాడర్ అనే ఇంకో కండిషన్ కూడా ఉంది. సో ఆ న్యూరోజెనిక్ బ్లాడర్ వల్ల ఏముందంటే బ్లాడర్‌లో ప్రెషర్ డెవలప్ చేస్తే గానీ యూరిన్ మామూలుగా బయటికి రాదు. ఒక లెవెల్ ఆఫ్ ప్రెషర్ డెవలప్ అయితే గానీ మనం యూరిన్‌ని బయటికి పుష్ చేయలేం. అయితే ఆ న్యూరోజెనిక్ బ్లాడర్‌లో ఆ బ్లాడర్‌కి ఆ శక్తి కోల్పోతుంది. సో వాళ్ళల్లో కూడా ఎంత ప్రెషర్ పెట్టినా గానీ యూరిన్ ఫ్లో రాకుండా ఉండటం, యూరిన్ సన్నగా రావటం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ పార్ట్‌కొచ్చేటప్పటికి ఇట్ డిపెండ్స్. లైక్ అది స్ట్రిక్చర్ వల్ల వస్తున్నదా? లేకపోతే అంటే అబ్‌స్ట్రక్టివ్ కాజా? న్యూరలాజికల్ కాజా? సో అబ్‌స్ట్రక్టివ్ కాజ్ అయితే మాత్రం డెఫినిట్‌గా దానికి ట్రీట్మెంట్ అవసరం. అంటే ప్రోస్టేట్ అయితే ఎయిదర్ మెడికల్ ఆర్ సర్జికల్. స్ట్రిక్చర్ అయితే 100% సర్జికల్. సో ఇట్లా న్యూరోజెనిక్ బ్లాడర్కి వచ్చేటప్పటికి సో ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి సిఐసి ఆర్ ఫోలీస్ కెథటరైజేషన్. అంటే తనకి తను యూరిన్ పైప్ వేసుకునన్నా యూరిన్ బయటకు తీస్తూ ఉండాలి. లేకపోతే ఇన్‌డ్వెల్లింగ్ యూరిన్ కెథటర్ అంటే పైప్ పెట్టేసుకొని 3 ఆర్ 4 వీక్స్‌కి ఒకసారి పైప్ మార్చుకుంటూనే ఉండాలి. సో బేసిక్‌గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్. దేని వల్ల యూరిన్ సన్నగా వస్తున్న దాన్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.